అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న మరో అభాగ్యురాలిని శ్రీశంకర గురూజీ సూచనలతో ఆశ్రమ సిబ్బంది అయిన వారికి అప్పగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే గత కొన్ని సంవత్సరాలుగా అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న ఈమె పేరు మంజుల. మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్న మంజులను దాదాపు 3 సంవత్సరాల క్రితం పోలీసులు తీసుకువచ్చి అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో చేర్చారు. అప్పటినుంచి ఆశ్రమంలోనే ఉంటున్న మంజుల ఆశ్రమంలోని హాస్పిటల్లో చికిత్స తీసుకోవడంతో ఆరోగ్యం మెరుగుపడి ఇంటి చిరునామా చెప్పింది. తాను చెప్పిన అడ్రస్ ప్రకారం హైదరాబాద్ హయత్ నగర్లోని ఇంటికి వెళ్లగా మంజుల వదిన తాను ఇంట్లోంచి వెళ్లిపోవడానికి గల కారణాలు తెలిపి తన భర్త దగ్గరకు తీసుకువెళ్లమని చెప్పింది. అంటే మనకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. మాది చడుపల అమ్మ నాన్న అవసరం ఉంటుంది. అతను ఏం చేసిందంటే అడ్రస్ మా అన్నున్నాడు, ఇట్లా పలానా ఇల్లు చూపిస్తా సార్ అని చెప్పి మా దగ్గరికి అడ్రస్ చెప్తే మీ దగ్గర తీసుకొచ్చినాం అన్న. ఏమైతే అడుగుతున్నాం. మరి ఇలా భర్త లేడా? భర్త ఉండు, గవర్నమెంట్ జాబ్ ఆయనకు అంతుంది, కానీ ఈమె తిరుగుతుంది ఇట్లా లోకాచన్ సార్ లాగా. బంగారం దోసుకున్నాడు, అన్ని దోసుకుండు. ఇలా భర్త ఉన్నాడు, గవర్నమెంట్ జాబ్ ఉంది అని జాబ్. పిల్లలు ఉన్నారమ్మా నీకు? డ్యూటీలు ఎక్కిస్తాను కూడా మా దగ్గర పైసలు తీసుకుపోయిండు. డ్యూటీలు ఎక్కియాలి, ఏమి ఎక్కియాలి, ఇక పిచ్చి దాని లాగా ఇట్లా తిరుగుతుంది. అనంతరం మంజుల భర్త ఇంటి అడ్రస్ వెదికినా దొరక్కపోవడంతో తన అన్నయ్య బుచ్చిరెడ్డి నివాసానికి తీసుకెళ్లారు సిబ్బంది. అక్కడ బుచ్చిరెడ్డి గారిని కలవగా కుటుంబ కారణాల రీత్యా మతిస్థిమితం లేక ఇంట్లోంచి వెళ్లిపోయిందని, ఇక రాదని అనుకున్న చెల్లెను ఇంటికి తీసుకొచ్చి అప్పగించినందుకు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బుచ్చిరెడ్డి. మేము ఇన్ని రోజులు ఉన్నది మా ఇంట్లో ఉన్నది చేసేది, ఇంట్లోకి వెళ్ళి మళ్ళా చెప్పకుండా వెళ్ళిపోయినాక కూడా ఇంచుమించు ఇప్పుడు మ్యాక్సిమం అయినా 4-5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల పైన అవుతుంది. 5 సంవత్సరాల పైన అవుతుంది. మరి ఎక్కడ ఉంది ఏం కథ అసలు ఇంతవరకు మాకు అర్థం తెలియలేదు. ఏమవుతుంది? చెల్లె ఆయన పెళ్లి చేసాము, అన్ని చేసాము, భర్త పంపించాము. భర్తానికి వెళ్ళి మళ్ళా వాళ్ళకు ఏం చెప్పి మళ్ళీ వెళ్ళి వచ్చాదు అని చేశాదు. మళ్ళీ ఉండలేదు. తినాలంటే ఉండదు. ఓసారి మధ్యస్థ నుంచి కూడా మనిషి ఎక్కడ పోతుందో అర్థం కాదు. ఇక ఏమైనా ఇంట్లో ఏమైనా అయిందనుకో చెప్పకుండా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎవరి దగ్గర రాదు. మరి ఎక్కడ పోతుంది తెలియదు. చోటుపల్లు అమ్మనాన్న అనాశ్రయానికి తీసుకొచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు. మతిలేక 5 ఏళ్ల క్రితం తప్పిపోయిన మంజులను ఏప్రిల్ 14, 2026 నాడు అన్నకు అప్పగించిన ఆశ్రమం